లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే తెలుగులోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. 2014 నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. గతంలో టాలీవుడ్లో వరుస హిట్స్తో దూసుకుపోయింది. అరవింద సమేత, అలా వైకుంఠపురం, మార్చి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే తర్వాత వచ్చిన సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకోకపోవడం విఫలమయ్యాయి. ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్టు టాక్. దీంతో కొన్నాళ్ళుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అంతేకాకుండా అప్పటికే ఒప్పుకున్న తెలుగు సినిమాల నుంచి కూడా తప్పుకుంది. అయితే అటు హిందీలోనూ ఆఫర్స్ రాకపోవడంతో సైలెంట్ అయింది పూజ. కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ యాక్టివ్ అయింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి చైతు సరసన నటిస్తుందని టాకు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు మూవీకి పూజ ఓకే చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే సియాసత్ నివేదిక ప్రకారం పూజ హెగ్డే ఇప్పుడు రెమ్యునేషన్ భారీగా పెంచిందని సమాచారం. ఈ సినిమాకు 5 కోట్లు తీసుకుంటుందంట. సినిమాలో వేగం తగ్గించిన తన డ్రెస్సింగ్ స్టైల్లో ఆకట్టుకుంటుంది. అందుకే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా పూజ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.